హౌ టు ప్రైస్ యువర్ ఈ-కామర్స్ ప్రోడక్ట్. చాలా మంది ఈ-కామర్స్ సెల్లర్స్కి వచ్చే పెద్ద డౌట్. సో బిగినర్స్కి అయితే ఇంకా పెద్ద డౌట్, వాళ్ళు తెచ్చిన ప్రోడక్ట్కి ప్రైసింగ్ అనేది ఎలా ఫిక్స్ చేయాలని. ఈ వీడియోలో మనం తెచ్చిన ప్రోడక్ట్స్కి ప్రైసింగ్ ఎలా ఫిక్స్ చేయాలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. లెట్స్ గో. వీడియో స్టార్ట్ చేసే కంటే ముందు మేక్ షూర్ యూ ఫాలో ఈకామ్ క్యాపిటల్. మన ప్రోడక్ట్ పర్చేస్ ప్రైస్ ఎంత ఉందో దానికి 3 times to 10 times అనేది మన సెల్లింగ్ ప్రైస్ అనేది పెట్టాలి, డిపెండింగ్ అపాన్ ద ప్రోడక్ట్ కేటగిరీ, జిఎస్టీ, ప్యాకేజింగ్ ఎక్సెట్రా. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ అవే కాదు, చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి మన ప్రోడక్ట్ ప్రైస్ అనేది డిసైడ్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ యాడ్ కాస్ట్ అవ్వచ్చు, ప్లాట్ఫామ్ ఫీజ్ అవ్వచ్చు, సెల్లర్ కమిషన్ అవ్వచ్చు, ఆపరేషనల్ కాస్ట్లు ఉంటాయి, పేమెంట్ గేట్వే చార్జెస్ ఉంటాయి, మెయింటెనెన్స్ ఉంటుంది. ఇవన్నీ మనం మైండ్లో పెట్టుకొని మన ప్రోడక్ట్ ప్రైస్ అనేది డిసైడ్ చేయాలి. మినిమం వేసుకుంటే 3 times, మాక్సిమం వేసుకుంటే 10 times అనేది మన ప్రోడక్ట్ ప్రైస్ అనేది యాడ్ చేసి ఆన్లైన్లో లిస్ట్ చేయాలి. సో యావరేజ్గా ఎలా సెట్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రోడక్ట్ ప్రైస్ వచ్చేసరికి 100 రూపీస్ ఉంటే దీనికి షిప్పింగ్ ప్రైసెస్ యావరేజ్గా 50 to 80 రూపీస్ అనేది ఉంటుంది. అది ప్లస్ కమిషన్ ఉంటుంది కదా, ఆ ప్రోడక్ట్కి డిపెండింగ్ అపాన్ ద కేటగిరీ మార్కెట్ ప్రైసెస్ అనేది కమిషన్ చార్జ్ చేస్తుంది. సో ఆ కమిషన్ ప్లస్ రిటర్న్స్ ఉంటాయి. రిటర్న్ 10 to 15% ఉంటాయి. ఒకవేళ ప్రోడక్ట్ బాగాలేకుంటే 20% కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో 15% ప్లస్ అడ్వర్టైజ్మెంట్ ఛార్జెస్ ఒకవేళ ఉంటే అది యాడ్ చేయొచ్చు, ప్రమోషనల్ ఛార్జెస్ ఏమైనా ఉంటే అది యాడ్ చేయొచ్చు. అండ్ దెన్ షిప్పింగ్, ప్యాకేజింగ్ కోసం ఒక 5 to 10% అనేది మన ప్రోడక్ట్కి యాడ్ చేయాలి. ఒక ప్రోడక్ట్ ప్రైస్ 250 రూపీస్ అయితే సెల్లింగ్ ప్రైస్ అనేది ఎంత ఉండాలో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఇలాంటి ఈ-కామర్స్ వీడియోస్ కోసం ఫాలో ఈకామ్ క్యాపిటల్.